ఓపెన్ టాక్కి స్వాగతం. కేంద్ర ఎన్నికల సంఘం నిన్న ఏపీలో పర్యటించింది. వివిధ రాజకీయ పార్టీల నుంచి అభ్యంతరాలు స్వీకరించడంతో పాటు ఆయా జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో కూడా నిన్న మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ మీటింగ్లో జిల్లా ఎస్పీలు కలెక్టర్లపైన ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధానంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి అయినటువంటి రాజీవ్ కుమారు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. అసలు ఏపీలో ఏం జరుగుతుందో మేము తెలుసుకునే ఇక్కడికి వచ్చామని, అధికారుల తీరు సక్రమంగా లేదు, లక్షల్లో దొంగ ఓట్లు చేరుస్తున్నప్పటికీ కూడా ఎందుకు వారిని గుర్తించటం లేదు, ఎందుకు వారిని ప్రోత్సహిస్తున్న వారి మీద చర్యలు తీసుకోవటం లేదని చెప్పి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అసహనం వ్యక్తం చేయడమే కాదు, ఆ తిరుపతి కలెక్టర్ తీరునైతే పూర్తిగా తప్పుపట్టడం జరిగింది. ఒక తిరుపతే కాదు, వైఎస్ఆర్, కాకినాడ, బాపట్ల జిల్లాల కలెక్టర్ల తీరు మీద కూడా నిన్న ఎన్నికల సంఘం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. అయితే ఒక విషయం స్పష్టంగా చెప్పింది, ఇక్కడ రాజకీయ పార్టీలకు తొత్తులుగా వ్యవహరించాలి అనుకుంటే కుదరదు. మేము ఏపీ గురించి, ఏపీలో ఉన్న అధికారుల గురించి తెలుసుకునే ఇక్కడికి వచ్చాం. ఎవరు ఏం చేస్తున్నారనేది మాకు అంతా మా దగ్గర డీటెయిల్డ్గా ఉంది. ఇప్పటి వరకు ఏం జరిగింది అనేది పక్కన పెట్టి ఇక నుంచి గన నిష్పక్షపాతంగా వ్యవహరించకపోతే కఠిన చర్యలు తీసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో వెనకాడం లేదు. మేము రాజకీయ పార్టీలతోనే అంటకాగుతామంటే ముందు మీరు ఈ పదవుల్లోంచి తప్పుకోండి, ఎస్పీ కలెక్టర్ పదవుల్లోంచి ఇక్కడి నుంచి తప్పుకోండి, వేరొక వ్యక్తులు వస్తారు. కానీ మేము కనుక తప్పించాల్సి వస్తే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇప్పుడు మాటలతో చెబుతున్నాం, ఇది నోటిఫికేషన్కు ముందు జరిగే సమావేశం కాబట్టి మాటలతో చెబుతున్నాం. వన్స్ నోటిఫికేషన్ వచ్చిందంటే మాటలతో చెప్పడం ఉండదు, కేవలం చేతలతో మాత్రమే చెబుతాం. అంత ఆషామాషిగా తీసుకుంటే మాత్రం సహిస్తేది లేదు. ఇది ప్రజాస్వామ్యానికి. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. వెనుముప్పుగా మారే అవకాశం ఉందని చెప్పి ఎన్నికల సంఘం అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిన్న కలెక్టర్లు, ఎస్పీల మీద ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. అంటే దీని వెనక ఎవరుండి ఇప్పటి వరకు నడిపిస్తున్నారు, ఎవరి అడుగులకు అధికారులు మడుగులొత్తుతున్నారు అనేది మీ అందరికీ ఇప్పటికే అర్థమై ఉంటుంది. అందుకనే కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఒక మాట చెప్పింది, మేము అన్నీ తెలుసుకునే ఇక్కడికి వచ్చాం, తెలియకుండా ఏం రాలా. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలంటే అధికారులు అత్యంత సీరియస్గా పనిచేస్తారు, కానీ ఇక్కడ ఎన్నికలంటే అధికారులకు కనీసం బొత్తిగా ఇర్రెస్పాన్సిబిలిటీగా మారిపోయింది. ఒక పక్క లక్షల్లో అవకతవకలు జరుగుతున్నాయి, లక్షల్లో దొంగ ఓట్లు చేరుస్తున్నారు, అయినప్పటికీ చర్యలు తీసుకోవటం లేదు. ఫామ్ నెంబర్ 7లు విచ్చలవిడిగా ఇచ్చేవారిని ఎందుకు గుర్తించలేదు, వారి మీద, వారి వెనక ఉన్న ప్రోత్సహించే వారి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పి ఎన్నికల సంఘం అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే కొన్ని ప్రాంతాల్లో అత్యధికంగా తిరుపతి లాంటి ప్రాంతాల్లో ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. ఒక ప్రాంతంలో ఇన్ని ఫిర్యాదులు వచ్చినా కానీ అధికారులు ఎందుకు స్పందించలేదు, మొద్దు నిద్రపోతున్నారు అని చెప్పి తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేసింది. ఇక ఇదే సమయంలో ఈ సమావేశానికంటే ముందు, ఈ సమావేశం విజయవాడలోని నోవాటర్లో అయితే జరిగింది. ఈ సమావేశానికంటే కొద్దిసేపటి ముందు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ వీరిరువురు కలిసి కేంద్ర ఎన్నికల సంఘం బృందాన్ని అయితే కలవడం జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్న అవకతవకల గురించి, అధికారుల తీరు గురించి అయితే చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. ఒక రకంగా చంద్రబాబు గారు కూడా అసహనం వ్యక్తం చేశారు కేంద్ర ఎన్నికల సంఘం ముందు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నా ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఒక నియోజకవర్గంలోనే 33,000 దొంగ ఓట్లు చేర్చారు అంటే 175 నియోజకవర్గాల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పటి వరకు ఎన్నికల సంఘం నిద్రపోతుందా? దీన్ని అరికట్టాల్సిన బాధ్యత మీదే కదా అని చెప్పి చంద్రబాబు గారు అయితే అసహనం వ్యక్తం చేశారు. ఆ సాంతం పవన్ కళ్యాణ్, చంద్రబాబు చెప్పిందంతా కూడా ఎలక్షన్ కమిషన్, ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ ఆధ్వర్యంలో ఒక బృందం ఉందో ఆ బృందం అయితే శ్రద్ధగా వింది. అలాగే చంద్రబాబు గారు ఇచ్చిన అనేక ఆధారాలను స్వీకరించడం, అలాగే కొంతమంది అధికారుల వ్యవహార శైలి ఏ విధంగా ఉందనేది కూడా చంద్రబాబు గారు అయితే ఎన్నికల కమిషన్కి వివరించడం జరిగింది. ఆ తరువాత జరిగిన మీటింగ్లోనే కలెక్టర్లను, ఎస్పీలను ఎన్నికల సంఘం చాలా ఘాటుగా హెచ్చరించడం జరిగింది. అంటే రాష్ట్రంలో అవకతవకలు జరుగుతున్న మాట నిజమేనని చెప్పి ఎన్నికల సంఘం గుర్తించింది కాబట్టే కలెక్టర్లను హెచ్చరించింది. మనకున్న అంచనా ప్రకారం దాదాపు 30 నుంచి 40 లక్షల దొంగ ఓట్లు చేర్చి ఉంటారని ఒక అనుమానం అయితే కలుగుతుంది. వాస్తవానికి 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అలాగే వైసీపీ పార్టీ, ఈ రెండు ప్రధాన పార్టీల మధ్య ఉన్న ఓట్ల వ్యత్యాసం
కేవలం 10% ఓట్లు మాత్రమే, అంటే దాదాపుగా ఒక 20 లక్షల నుంచి 25 లక్షల ఓట్ల మధ్యలో మాత్రమే వ్యత్యాసం ఉంది. కానీ ఇప్పుడు చేర్చిన దొంగ ఓట్లే 30 లక్షలకు పైగా దొంగ ఓట్లు చేర్చారు అంటే అది ఎన్నికల మీద ఎంత ప్రభావం చూపుతుందో ఒకసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి ఏ కోసానా గెలిచే అవకాశం కనపట్ల, తలకిందులుగా తపస్సు చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశం లేదు. ఇక ఆయనకున్న అవకాశం ఒకే ఒక్క అవకాశం దొంగ ఓట్లు. కాబట్టే టీడీపీ జనసేన సానుభూతి పరుల ఓట్లను తొలగించి ఆ ప్లేస్లో దొంగ ఓట్లను నమోదు చేస్తున్నారు. ఆల్రెడీ ఉరవకొండను ఉదాహరణగా తీసుకోండి. టీడీపీ నేత పయ్యావుల కేసు ఏడాది పాటు కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు తిరిగి ఆధారాలతో సహా పట్టిస్తే 2 అధికారులను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. ఆల్రెడీ రాష్ట్ర అధికారులు ఒక సర్వే నివేదిక ఇచ్చారు. ఏమని? అబ్బెబ్బే ఉరవకొండలో ఓట్లన్నీ సక్రమంగానే ఉన్నాయని చెప్పి ఒక నివేదిక ఇస్తే రాష్ట్ర అధికారులు ఇచ్చిన నివేదిక తప్పు అని తన దగ్గర ఉన్న ఆధారాలను పట్టుకుని ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి వారికి ఫిర్యాదు చేసి ఢిల్లీ నుంచి ఒక ప్రత్యేక బృందాన్ని తీసుకొచ్చి వెరిఫై చేస్తే పయ్యావుల కేసు చెప్పినట్టుగానే టీడీపీ సానుభూతి పరుల ఓట్లు 6,000 ఓట్లు తొలగించారు. వెంటనే ఎన్నికల సంఘం ఏం చేసింది? అది నిజమేనని తేలిన మరుక్షణం 2 అధికారులు, సీఈఓ స్థాయి అధికారులు, జిల్లా అధికారులను 2 సస్పెండ్ చేయడం జరిగింది. అందులో ఒక మహిళ కూడా ఉన్నట్టున్నారు, ఒక మహిళ ఒక జంటు, 2 కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అంటే ఒక ఉరవకొండే ఉదాహరణ. ఆయన ఢిల్లీ చుట్టూ పోరాడి అక్కడ తీసుకురావడం జరిగింది. ఉరవకొండ లాంటి నియోజకవర్గంలోనే 6,000 ఓట్లు అంటే రాష్ట్రం మొత్తం దాని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఒక నియోజకవర్గంలోనే 30,000కు పైగా ఓట్లు నమోదు చేసిన ప్రాంతాలు ఉన్నాయి. ఇవి కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్న చోట తక్కువ, వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న చోట్ల ఎక్కువ ఓట్లు నమోదు చేసి లబ్ధి పొందే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ జనసేన సానుభూతి పరుల ఓట్లు అయితే తొలగింపు జరుగుతుంది. దీని మీద కేంద్ర ఎన్నికల సంఘం నిన్న అధికారులకు అయితే ఘాటు హెచ్చరికలు జారీ చేసింది. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగు. ఇక మేము నోటితో చెప్పటాలు ఉండవు, కేవలం చేతలతో మాత్రం చేయటాలు మాత్రమే ఉంటాయి. మేము తొలగించే పరిస్థితి వస్తే సివియర్ యాక్షన్ ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితి అధికారులు ఎవరూ తెచ్చుకోవద్దు. మీరు ఉండలేమనుకుంటే ఇప్పుడే మీ పదవుల నుంచి తప్పుకోండి అని చెప్పి తీవ్ర స్థాయిలో అయితే హెచ్చరించడం జరిగింది. సో దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, తటస్థంగా ఉండలేకుంటే తప్పుకోండి, రాజకీయ పార్టీల ఒత్తిళ్లకు తలొగ్గుతూ అనుబంధంగా కొనసాగిస్తే ఉపేక్షించాం. అర్హుల ఓట్ల తొలగింపుకు ఫామ్ నెంబర్ 7లు పెట్టిన వారిపై ఎందుకు చర్యలు లేవు? ఇదే అతిపెద్ద ప్రశ్న. ఒక వ్యక్తి ఓటు తొలగించాలి అంటే ఆ వ్యక్తికి తెలియకుండా కూడా తొలగించవచ్చు. అదే ఫామ్ నెంబర్ 7 అయితే అది నిజమా కాదా అని వెరిఫై చేయాల్సిన బాధ్యత బూత్ లెవెల్ ఆఫీసర్ల మీద ఉంటుంది. వాళ్ళు వెరిఫై, బూత్ లెవెల్ ఆఫీసర్లు అందరూ కూడా వైసీపీ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు కాబట్టి అది నిజమా కాదా అనేది కూడా ఆలోచించకుండా అడ్డగోలుగా ఓట్లు తొలగిస్తున్నారు. ఇప్పుడు ఒక వ్యక్తి లేడనుకోండి, ఈ వ్యక్తి ఇక్కడ ఉండటం లేదు, వేరే చోట ఉంటున్నాడనో, లేదా నియోజకవర్గం మారాడనో, లేదా అసలు ఇక్కడ లేడనో, లేకపోతే రాష్ట్రం వదిలి వెళ్ళిపోయాడనో, లేకపోతే చనిపోయాడనో, ఏదో ఒక కారణంతో ఈ ఫామ్ నెంబర్ 7 అనేది ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్పింది నిజమా కాదా అనేది ఆ అడ్రస్కి వెళ్ళి ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేస్తే అది నిజమా కాదా తేలిపోద్ది. కానీ ఈ ఎంక్వైరీలు ఎవరూ చేయకుండానే అడ్డగోలుగా ఓట్లు తొలగిస్తున్నారు. నిన్న కమిషన్ అదే ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా అర్హుల ఓట్లు తొలగింపుకు ఫామ్ నెంబర్ 7 ఇస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎందుకు? మన బోటోడు ఇవ్వడు కదా, దాని వెనక ఎవడో ఉండి నడిపిస్తాడు. వారి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? వారి వెనక ఉండి సూత్రధారులను ఎందుకు గుర్తించలేదు? ఈ బాధ్యత ఎవరిది? కలెక్టర్లది, ఎస్పీలది. కానీ వాళ్లే నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక జిల్లా కలెక్టర్లు, ఎస్పీలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం. తిరుపతి కలెక్టర్ వెంకటరమణారెడ్డిని తప్పుబట్టిన ఈసీ. సో ప్రస్తుత తిరుపతి కలెక్టర్గా ఉన్నటువంటి వెంకటరమణారెడ్డి వ్యవహార శైలి పూర్తిగా అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తే విధంగా ఉన్న నేపథ్యంలో ఆయనైతే పూర్తిగా తప్పుబట్టడం జరిగింది. ఇక వైఎస్ఆర్, కాకినాడ, బాపట్ల జిల్లాల కలెక్టర్ల తీరు మీద కూడా అసహనం వ్యక్తం చేసింది. ఎన్ఫోర్స్మెంట్లో ఇంత నిర్లక్ష్యమా? విజయవాడ సిపి కాంతి టానాపై కూడా ఆగ్రహం. ఈ విజయవాడ సిపి కాంతి టానా పేరు మనం గతంలో కూడా ఒకసారి విన్నాం. ఎప్పుడంటే చంద్రబాబు గారిని అరెస్టు చేసిన సమయంలో ఆ అధికారుల కాల్ లిస్టు మాకు ఒకసారి కావాలని చెప్పి టీడీపీ లాయర్లు కోరటం జరిగింది ఏసీబీ కోర్టుని. సో అది తెలుసుకున్న ఈ కాంతి టానా, మీరు ఎందుకు కాల్ లిస్టు అడుగుతున్నారు? అధికారుల కాల్ లిస్టు మీకు ఆడ కాల్ లిస్టుతో పనేంటి? వెంటనే ఆ పిటిషన్ ఉపసంహరించుకోండి అని చెప్పి టీడీపీ లాయర్ల బృందాన్ని బెదిరించాడు అనే ఆరోపణ వచ్చింది. ఆ వ్యక్తే ఈ వ్యక్తి. అంటే టీడీపీ లాయర్లను మీరు వెనక్కి తీసుకోండి అని బెదిరించాడంటే ఈయన ఎవరి కోసం పనిచేస్తున్నాడో ప్రత్యేకించి నేను చెప్పక్కర్లేదు, మీకు అర్థమై ఉంటుంది. సో ఆయన తీరును కూడా నిన్న ఎన్నికల సంఘం అయితే తప్పుపట్టడం జరిగింది. ఇక నిన్న నవ్వోటల్లో జరిగిన ఈ మీటింగ్లో అయితే
పాల్గొన్న బృందాన్ని మొత్తాన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది. ఇక్కడ చూడండి ఏం రాసిందో. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో తెలుసు, ఎవరెవరు ఎలా వ్యవహరిస్తున్నారో గమనిస్తున్నాం. ప్రతి ఒక్కరిపైన మా దగ్గర నివేదికలు ఉన్నాయి. ఏ అధికారైనా సరే ఏదైనా పార్టీకి లేదా నాయకులకు అనుకూలంగా వారికి మేలు చేకూర్చేలాగా వ్యవహరిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. చాలా స్పష్టంగా క్లియర్ కట్గా చెప్పారు. ఏపీలో ఉన్న అధికారులు అంటే కలెక్టర్లు, ఎస్పీలకు చెందిన ప్రతి నివేదిక మా దగ్గర ఉంది. మీ పనితీరు ఎలా ఉంది, ఎవరెవరికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనే నివేదికలు మొత్తం మా దగ్గర ఉన్నాయి. ఇక ముందుగాన అలాగ వ్యవహరిస్తే మేము కఠిన చర్యలు తీసుకుంటామని కొండ బద్దలు కొట్టినట్టుగా ఎన్నికల సంఘం అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన మరొక వార్త వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు. మాకంతా తెలుసు, తట్టుకోలేమంటే ఇప్పుడే తప్పుకోండి, అలర్ట్గా ఉండాల్సిందే, మరొకసారి చెప్పం. ఏపీ గురించి తెలుసుకునే ఇక్కడికి వచ్చాం ఇప్పుడు, కాబట్టి మాటలతో సరిపెడుతున్నాం. షెడ్యూల్ వచ్చాక సీరియస్ యాక్షన్ ఉంటుంది. కలెక్టర్లు, ఎస్పీలపై ఎన్నికల కమిషన్ ఆగ్రహం. బెజవాడ, తిరుపతి పోలీస్ బాసులపై ఫైర్. పార్టీ యాటిట్యూడ్ ఉంటే వైదొలగాలని వార్నింగ్. తిరుపతి, చంద్రగిరిలో ఇన్ని ఫిర్యాదుల అంటూ అసహనం. ఇక ఇదే సమయంలో నిన్న చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఇన్ని దొంగ ఓట్లు, అక్రమ ఓట్లు చేరుస్తున్న ఎన్నికల కమిషన్ ఎందుకు ఇప్పటి వరకు స్పందించలేదని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అయితే వీళ్ళు చెప్పిన మొత్తం కూడా శ్రద్ధగా విన్న ఎన్నికల కమిషన్ ప్రజలకు నమ్మకం కలిగే విధంగా నిష్పక్షపాతంగా ఏపీలో ఎన్నికలు నిర్వహించేందుకు మేము కృషి చేస్తామని చెప్పి నిన్న ఒక హామీని కూడా ఇవ్వడం జరిగింది. సో ఎన్నికల సంఘమే నిన్న ఈ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిందంటే రాష్ట్రంలో దొంగ ఓట్లు, అవకతవకలకు సంబంధించి ఏ స్థాయిలో చర్చ నడుస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. నేను మొదట్లోనే చెప్పినట్టుగా 30 లక్షలకు పైగా దొంగ ఓట్లు చేర్చేందుకు, అదే స్థాయిలో టీడీపీ, జనసేన సానుభూతి పరుల ఓట్లు తొలగించేందుకు ఇప్పటికే ఆల్రెడీ రంగం సిద్ధం చేశారు. అయితే ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు, ఇప్పటి నుంచి జరగాల్సింది ఒక ఎత్తు. ముందుగా మన బాధ్యతగా మన ఓటు ఉందా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. ఇదే సమయంలో ఏదైనా దొంగ ఓట్లు ఉన్నాయని మీ దృష్టికి వస్తే దాని సంబంధిత అధికారులకు కానీ లేదా వేరొక పార్టీ నాయకులకు కానీ ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు దాని మీద చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో దొంగ ఓట్లతో కన్నా రాజ్యం వెళితే మరొకసారి ప్రజాస్వామ్యం చీకటి ప్రజాస్వామ్యంగా మారుతుంది. ఏది ఏమైనా నిన్న ఎన్నికల సంఘం అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేయడానికి తీరును బట్టి అర్థమైతే ఏపీలో కొంతమంది అధికారులు అధికార పార్టీ నేతలకు అడుగులకు మడుగులొత్తుతున్నారు. ఈ విషయం అయితే కేంద్ర ఎన్నికల సంఘానికి చాలా స్పష్టంగా అర్థమైంది. అందుకనే నిన్న ఆ స్థాయిలో అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మరి ఎప్పటికైనా దొంగ ఓట్లకు అడ్డుకట్ట వేసి అర్హుల ఓట్లను మళ్ళీ చేరుస్తారా లేదా అనేది మాత్రం వేచి చూడాలి.